ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 11:24 ధ్యానం చేయుదాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుచేత మార్కు సువార్త 11:24 అనగా సందేహం లేక ఎటువంటి అనుమానము లేక మనము ప్రార్థించినప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను ఏమేమి అడిగారు, ఏ లిస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు పొంది ఉన్నారని నమ్ముడి. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మనము అడుగునవి పొంది ఉన్నామని నమ్మాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాము. కానీ ఏమి అడుగుతున్నాము, మన ప్రభు దగ్గర ఏమి అడిగి పొందగలము, అవి దేవునికి సాధ్యమా అని కొంత అనుమానము కొంతమందిలో ఉంటుంది. కానీ మనము శ్రేష్టమైనవి, మనకు చాలా ప్రాముఖ్యమైనవి ప్రార్థన చేయుటకు ఎంపిక చేసుకొని దేవుని సన్నిధికి జాగ్రత్తగా ప్రవేశించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా ఆ ప్రభువు నమ్మదగినవాడు, ఆయన సమర్థుడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని మనకు తెలియను. మనము నమ్మాలి. అందువలన ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను, మీరు అడిగినవి దేవుని సన్నిధిలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. అడుగుట, వాటినెల్లను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు.